గుడ్ మార్నింగ్ అండి. నేను ఒక విషయాన్ని మాట్లాడాలని వచ్చిన ఒకసారి పూర్తి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి. ఎందుకంటే ఏ దేశంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎప్పుడు యుద్ధం మొదలవుతుందో తెలియదు. వాళ్ళేమో యుద్ధం చేసుకుంటారు కదా, మనకు ఒరిగేది ఏముందని ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దండి. ఈ హమాస్ చేసినటువంటి కుట్ర వల్ల అమాయకులైన ప్రాణాలు పోతున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే రెండు దేశాలు కూడా శాంతిగా ఉండేలాగా. వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, మందేం నష్టం అనుకుంటే ఖచ్చితంగా మనకు కూడా నష్టమే. ఎలా నష్టం అంటే మనము వాడే ప్రతి వస్తువు పైన రేట్లు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతుందంటే ఈ రవాణా ఛార్జీలని, ఇక్కడ యుద్ధం జరిగిందని, అదని ఇదని ఏం చేస్తారంటే ప్రభుత్వాలు యుద్ధాల మీద నొక్కుతూ ప్రజల్ని పీసుకు తింటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎంత తొందరగా శాంతియుతంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఒక్కరి వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. అందుకని ఒకసారి దయ చేసుకోండి. ఈ 2-3 సంవత్సరాల్లో ఉక్రెయిన్ యుద్ధం చాలా అయిన తర్వాత కూడా మనకు ఎన్నో రేట్లు పెరిగాయి. నూనెల పైన కానివ్వండి, పెట్రోల్ పైన కానివ్వండి, డీజిల్ పైన కానివ్వండి, తినే ప్రతి వస్తువు మీద ఏం చేశారంటే ఉక్రెయిన్ యుద్ధం మీదని, ఇరాన్ యుద్ధం మీదని, ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం చేసిందని, హమాస్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసిందని ఏం చేస్తారంటే వాళ్ళు ఈ రవాణా ఛార్జీలు పెరిగిపోయేవి లేక రావడానికి పోవడానికి నిలిపివేశారని ఈ బంగ్లాదేశ్లో కూడా ఇలాగనే యుద్ధాలు జరిగి ఏం చేశారంటే ప్రధానమంత్రి పారిపోయి మన ఢిల్లీలో దాక్కున్నట్లు సమాచారం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చుట్టుముట్టు దేశాల్లో ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు రవాణా ఛార్జీలు ఖచ్చితంగా పెంచుతారు. ఎందుకంటే వేరే మార్గం నుండి వస్తువులు తేవాల్సి వస్తుంది, లేదా వస్తువులు కొదవైనప్పుడు వాళ్ళ రేట్లు పెరుగుతాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే సామాన్యుడు బతకడానికి చాలా కష్టమవుతుంది. ఈ రోజుల్లో సామాన్యుడు తినడానికి కూడా కష్టమవుతుంది. అలా ఛార్జీలు పెంచేశారు ఈ ప్రతి వస్తువు మీద కూడా. ఎందుకంటే ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోండి, ఎవరు యుద్ధం చేసినా, ఎవరు గొడవ పడినా, ఎవరు ఏది చేసినా బలేది మాత్రం సామాన్య మానవుడే, సామాన్య పరుడే. ఇప్పుడు వాళ్ళ దేశంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయంటే ఎవరు ఎక్కువ చచ్చిపోతారంటే